Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you in the mighty Lord Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు. What a joy to see you all once again. మరలా మీ అందరిని చూడడం ఎంతో సంతోషంగా Oh, we ఉన్నదండి. welcome you and your family to join us for the online service. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబమును అందరిని ఆహ్వానిస్తున్నాము. And we hope you are doing good. మీరందరూ క్షేమంగా ఉన్నారని Come భావిస్తున్నాం. together with family as we worship God. దేవుని ఆరాధించబోతున్న కుటుంబాలతో సహా ఇందులో పాలు పొందండి. Wherever you're watching us, మీరు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, don't feel that you're staying home. మీరు ఇంట్లోనే ఉన్నారని అనుకోకండి. Get ready. సిద్ధపడండి. Prepare yourself. మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. Come along with your Bibles. మరి మీ యొక్క బైబిల్తో పాటు అక్కడికి రండి. Join the service with family. మీ కుటుంబంతో కలిసి కూర్చొని వీక్షించండి. And we hope you'll be blessed by the service. ఖచ్చితంగా ఈ ఆరాధన ద్వారా మీరు దీవించబడతారని నమ్ముతున్నాం. Join us as we're going to start with the word of prayer. ప్రార్థనతో ఈ యొక్క కూటమిని మనం ఆరంభించుకుందాం. Our heavenly Father, మా ప్రియ పరలోకపు thank you for తండ్రి, everything, Lord. సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. Even in unfavorable circumstance we could worship you, Lord. ప్రభువా, అననుకూల పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పటికీ నిన్ను మేము ఆరాధించగలుగుతున్నాం. As your children joining us through online, Father, ప్రభువా, నీ పిల్లలముగా ఈ యొక్క ఆన్లైన్ లో నాయన మేము జాయిన్ అవుతా ఉండగా, as we're going to worship together, మేము కలిసి నిన్ను we ఆరాధించబోతుండగా pray your presence will be with us. నీ యొక్క సన్నిధి మాతో ఉండాలని మేము ప్రార్థన Your చేయుచున్నాము. presence will be filled every house right now, Lord. ఈ సమయములోనే నీ యొక్క సన్నిధి చేత ప్రతి గృహము నింపబడాలని మేము As we ప్రార్థిస్తున్నాం. praise and worship you, ప్రభువా, నిన్ను స్తుతించి let ఆరాధించబోతుండగా your name be glorified. నీ నామమే మహిమపరచబడాలయ్యా. Speak to us as we hear, Lord. నీ యొక్క స్వరమును వింటుండగా మాతో మాట్లాడండి. Oh, we give everything into your hand, Lord. సమస్తాన్ని నీ హస్తములకు అప్పగిస్తూ, Holy Spirit, take control. పరిశుద్ధాత్ముడా, నీవే సమస్తమును ఆధీనంలోకి Be with తీసుకోండి. us and guide us, Lord. మాతో ఉండి మమ్మల్ని నడపండి. In the mighty name of Lord Jesus we ask, Father. యేసు ఘన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. As brothers going to lead us into worship, సోదరులు మనని ఆరాధనలో నడిపించబోతుండగా join together, కలిసి పాలు పొందండి. worship God and honor God's name. దేవుని యొక్క నామాన్ని ఆరాధించండి, ఆయనను ఘనపరచండి. The Lord will be with us. దేవుడు మనతో నిశ్చయముగా ఉండును గాక. God bless you. దేవుడు మిమ్ము దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ కూడా ఈ యొక్క పునరుత్థాన దిన ఆదివారపు ఆరాధనకి ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే దేవుణ్ణి ఆరాధించడానికి? మరి మనమందరము కూడా ప్రభువును ఆరాధించే సమయం, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు అలుముకుంటున్నా సరే మన దేవుడు మహిమకు ఘనతకు అర్హుడు గనుక మరి ఈ యొక్క పాట పాడుతుండగా మనం ఆరాధన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఏకీభవించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏకీభవించి ఆరాధన చేసినప్పుడు, కలిసి చప్పట్లతో ప్రభువుని స్తుతించినప్పుడు, కలిసి ప్రభువుని కీర్తించినప్పుడు, మనందరం ఏకముగా కూడి ప్రభువు నామాన్ని హెచ్చించినప్పుడు గొప్ప విడుదల, గొప్ప సాన్నిధ్యం మనం అనుభవించబోతున్నాము గనుక మరి ఎటువంటి వ్యాధులున్నా, ఎటువంటి రోగములున్నా, ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి అక్కర్లున్నా ఈ సమయంలో ప్రభువును గూర్చి గానము చేద్దాం. ప్రభువును ఆనందంతో స్తుతిద్దాం, ప్రభువును ఆనందంతో ఆరాధిద్దాం. మనందరికీ తెలిసిన ఈ పాట పాడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరం కలిసి ఆరాధనా నీకే నా యేసయ్య, ఆరాధనా నీకే. పూర్ణ హృదయాలతో ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే.
ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులతో మనం బాధపడుతున్నా సరే, ఈ సమయంలో ప్రభుని కీర్తిద్దామా? యెహోవా రాఫా అయిన దేవుణ్ణి కొనియాడదామా? నన్ను స్వస్థపరచును ఆ దేవుడు అంటూ పాడదాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. విశ్వాసముతో వ్యాధులను తొలగించినావు. ఆమేన్. మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. అపవాది శక్తి అంతటిని ఓడింపజేసావయ్యా. సర్వాధికారము నీవు మాకిచ్చావు తండ్రి. పాడదామా అందరం కలిసి? యెహోవా నిస్సి, విజయము మనదే అంటూ పాడదాం. అపవాది నోడించినావు, అధికారం మాకిచ్చినావు. అపవాది నోడించినావు, అధికారం మాకిచ్చినావు. యెహోవా నిస్సి, జయము మనదే. యెహోవా నిస్సి, జయము మనదే. అత్యధిక విజయమే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కలిసి పాడదామా? ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మనందరం రెండు చేతులు పైకెత్తి సంతోషముతో పూర్ణ హృదయాలతో పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా
నీకే. రెండు చేతులెత్తి పాడదామా? ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. మారాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. అరణ్యంలో నీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు మన్నాను కురిపించి వారిని పోషించిన దేవుడవు నీవయ్యా. యెహోవా ఈరే, నీకు స్తోత్రమయ్యా. వ్యాధులతో నీ ప్రజలు అలమటిస్తూ ఉన్నప్పుడు, వ్యాధులతో నీ ప్రజలు చనిపోతా ఉన్నప్పుడు యేసయ్యా నీవు ప్రాణమిచ్చి ప్రతి వ్యాధిని నీ మీద తీసుకొని, ప్రతి రోగమును భరించి, ప్రతి వ్యసనమును వహించి, ప్రతి బలహీనతను నీవు తీసుకొని ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, వృద్ధులను సైతము లేపిన దేవుడవయ్యా. నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? నీవే కదా బలవంతుడవు, నీవే కదా మాకు క్షేమమునిచ్చేవాడవు, నీవే కదా ఆరాధనకు యోగ్యుడవు, నీవే కదా మా జీవితాల్లో మేళ్ళు చేసే పరమ తండ్రివి, మమ్మల్ని పట్టించుకునే దేవుడవు, మాకు నీ కృపనిచ్చిన దేవుడవయ్యా. నీ మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనాలు. యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, నిన్ను స్తుతిస్తున్నామయ్యా. సమయంలో అందరం కూడా రెండు చేతులెత్తి వీలైన వారు మోకరించండి. ఈ సమయంలో మీరు అందరూ కూడా ప్రభువును మహిమపరచాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువును ఘనపరచాలని వేడుకొనుచున్నాను. ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రభుని ఆరాధిస్తారా? మీరు ఒకవేళ సంఘములో, మందిరంలో ఉంటే ఏం చేసేవారండి? మీ చేతులు పైకెత్తేవారు కదా, మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించేవారు కదా. మందిరము కంటే శ్రేష్టమైన స్థలంలో మీరున్నారు, ఆయన సన్నిధిలో ఉన్నారు. మీరు ఎక్కడున్నా ఆయన సన్నిధి మీతో ఉన్నది, ఆయన ముందు చూస్తున్నారు. ఈ సమయంలో ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవునికి మన ఆరాధన అర్పిద్దామా? పూర్ణ హృదయాలతో ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామా? ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరం కలిసి ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా.
నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి. అవునయ్యా, పాడదాం అందరం కలిసి, ప్రభువును మహిమపడతామా? చేతులు చాపిన ఆ ప్రేమామయుని వైపు చూస్తూ పాడదామా? మెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ చాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ చాలికై ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ చాలికై ఆరాధనా 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 ఆరాధనా. సమయంలో మీరు ఎటువంటి అక్కరలో ఉన్నా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా సరే, సమయంలో ఈ మాటను గుర్తిద్దామా? మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దారిద్రుడై ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అక్కర తీర్చబడుతుందన్న నిర్ధారణతో ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావే. ధనవంతులుగా చేయుటకు, అవునయ్యా, దారిద్ర్యతను అనుభవించినావే. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువ
మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో రెండు చేతులెత్తి మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆ ప్రభువును మహిమపరుద్దామా? మనం ఆ ప్రభువును ఆరాధిద్దామా? నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అవునయ్యా, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. నీకే మహిమ రాజా, మా తండ్రివి నీవయ్యా, మా దేవుడవు నీవయ్యా, కృప చూపుతున్న దేవుడవయ్యా. మా ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించున్నావు. విడువక మా ఎడల కృప చూపుచున్నావయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా? అత్యున్నత సింహాసనాసీనుడా, నీకే మహిమ రాజా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేము, కానీ ఆ ప్రభువును ఆరాధిద్దామా? ఆరాధనకి యోగ్యుడైన ఆ ప్రభువుని ఘనపరుద్దామా? కొద్ది నిమిషాలు మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరిద్దామా? హల్లెలూయా, 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 నీకే మహిమ ప్రభువా. దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడవు నీవు. అతి ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడవైన దేవుడవయ్యా. నిన్ను మేము ఏమని పొగడగలము? నీ ప్రేమను మేము ఎలా వర్ణించగలమయ్యా? అత్యంత ప్రేమ స్వరూపివి నీవు. నీ ప్రేమను వర్ణించ మాకు పదములు చాలవు ప్రభువా. నీ మంచితనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ లోకములో ఎటువంటి కలవరమున్నా తండ్రి, మా దేవుడవు నీవు. నీవింకను నీ సింహాసనం మీదే కూర్చుండి నీ ఒడిలో మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నావయ్యా. నిజమే ప్రభువా, నేడు మేము కలవరములో లేము, కానీ నేడు మేము కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభువా నీ ఒడిలో ఉన్నామయ్యా. నీ చెంత ఉన్నాము తండ్రి. నీ కౌగిటిలో మేము ఉన్నామయ్యా. నీ కౌగిటిలో మమ్మల్ని హత్తుకుంటున్నాము. లార్డ్, we thank you. We thank you for your amazing presence in our midst, Lord. Yes, Lord, you are embracing your children, oh Lord. You are embracing us, Lord. నీవు మమ్మల్ని హత్తుకుంటున్నావయ్యా. నీ ఒడిలో మమ్మల్ని చేర్చుకుంటున్నావు తండ్రి. నీ వంటి వారు మాకు ఎవరున్నారయ్యా? నీలా ఆదరించేవారు మాకు ఎవరున్నారు తండ్రి? కృంగిన హృదయాలను లేవనెత్తండి, బలపరచండి అయ్యా. నిన్ను నమ్మగలిగే కృపను మాకివ్వండి.
మా ప్రతి పరిస్థితి అందు నిన్ను నమ్మగలిగే కృపనివ్వండి. హెల్ప్ us టు ట్రస్ట్ యూ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ యు ఆర్ గుడ్. ఎస్ లార్డ్, యు ఆర్ గుడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఓ ఫాదర్. నీవు ప్రతి పరిస్థితిలో మంచివాడవు. నీవు ప్రతి స్థితిలో మేలు మాత్రమే చేయవాడవు. అపవాది కీడు చేసే ప్రణాళికలు ఎన్ని పన్నినా నీవు వాటన్నిటిని లయము చేసి అపవాది కీడులో నుంచి నీవు మేలును మాధుర్యమును తీసుకొచ్చే దేవుడవు ప్రభువా. ఈనాడు అనేకుల జీవితాలు మారాగా ఉన్నాయి. నీవు మాధుర్యంగా మలచబోతున్నావు. నీవు మాకు నీ వాక్కును జత చేసి మారా వంటి జీవితాల్ని నీవు మధురముగా చేయించినందుకు నీకు వందనాలు. అందరితో మాట్లాడండి, బలపరచండి. పరిశుద్ధాత్ముడా, ఈ సమయాన్ని నీకు అర్పిస్తున్నా. నీవేం చేయాలనుకున్నా వాటన్నిటి చేయని, నీ ఉద్దేశించిన కార్యములను నెరవేర్చమని ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నీ మహిమను ఇంకను చూపమని, మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన అంతటిని నీకు సమర్పిస్తున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's a great joy to bring God's word to your homes today. ఈ రోజు దేవుని వాక్యాన్ని మీ గృహాల్లోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. Turn your Bibles with us to 1 Corinthians chapter 16 verse 13. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనానికి మీ బైబిల్ని తెరవండి. Paul says to Corinthian church, కొరింథీ సంఘముతో పౌలు గారు అంటున్నారు, he said, be on your guard, stand firm in the faith and be men of courage and be strong. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. Speaking to Corinthian church, ఇక్కడ పౌలు కొరింథీ పత్రిక మరి సంఘముతో మాట్లాడడం చూస్తున్నాం. he said, my dear brothers and sisters, be on guard. ఇక్కడ మరి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని యందు నిలకడగా ఉండి అంటున్నాడు. And stand firm in your faith. మీ విశ్వాసమందు నిలకడతో ఉండుడి. Be a man of courageous and be strong. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అంటున్నాడు. He was warning them about the last day signs. అంత్య దిన కాలముల యొక్క సూచనల నిమిత్తము వారిని హెచ్చరిస్తున్నాడు. He was asking them to stand strong in the faith. విశ్వాసములో బలవంతులై ఉండుడి అని చెప్తున్నాడు He ఆయన. was saying every child of God have to be firm in faith. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ప్రతి విశ్వాసి కూడా స్థిరమైన విశ్వాసముతో ఉండాలంటున్నాడు. The topic we're going to hear today is, ఈ రోజు మనం వినబోయే అంశం ఏంటంటే, firm faith. స్థిరమైన విశ్వాసము. Because we are seeing many are getting waver in the faith in last days. ఎందుకంటే అంత్య దినములలో అనేకులు వారి విశ్వాసములో కదిలించబడడం చూస్తున్నాం. In a tough situation our faith get tested. చూడండి, మన కష్టకాలములో మన విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. And that is the time we have to be strong in our faith. ఆ సమయంలోనే మన విశ్వాసమందు మనం బలవంతులమై ఉండాలి. Any struggles, ఏ కష్టాలు వచ్చినా, any trouble, ఏ విధమైన శ్రమలు వచ్చినా, any temptation, ఏ విధమైన శోధనలు వచ్చినా, your faith will be tested. ఇదిగో మీ యొక్క విశ్వాసమునకు పరీక్ష వస్తుంది. When we are tested through our faith, మన విశ్వాసము ద్వారా మనం that పరీక్షించబడ్డప్పుడు is the time we get discouraged. ఆ సమయంలోనే మనము కృంగిపోయే That ఆస్కారం is the ఉంది. time we get waver. ఆ సమయంలోనే మనం కదిలిపోయే ఆస్కారం ఉంది. We might be filled with fear. బహుశా మనం ఆ సమయంలో భయముతో నిండుకుంటామేమో. This is what happened to people of Judah. చూడండి, యూదా ప్రజల్లో కూడా అదే జరిగిందండి. When the vast enemy came to face them, వారి యొక్క శత్రువులు వారిని ఎదుర్కొంటూ వచ్చినప్పుడు they was afraid. వారు భయపడ్డారండి. They looked to the Lord. వారు ప్రభు వైపు చూశారు. The Lord said like this, దేవుడు ఇలా అన్నాడు, the వారితో, battle belongs to me. ఇదిగో యుద్ధము నాది అన్నాడు ఆయన. But later on, కానీ తర్వాత king encouraged them. మరి రాజు వారిని ఎంతో He ప్రోత్సాహపరిచాడు. said like this, ఆ రాజు ఏమన్నాడు తెలుసా? have faith in the Lord. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండుడి. Do not be terrified by the enemy what you see. మీరు చూస్తున్న శత్రువులను చూసి బెదిరిపోకండి. The tribe of Judah, they were struggling, they were afraid of enemy. ఇదిగో యూదా గోత్రికులు ఆ యొక్క శత్రువులను చూసి ఎంతగానో వణికిపోతున్నారు. But the king said like కానీ this, రాజు అంటా ఉన్నాడు, have faith in the Lord. ప్రభువునందు విశ్వాసము కలిగి And ఉండుడి. he encouraged the people of Judah. యూదా ప్రజలను అతడు ప్రోత్సహించి ఉన్నాడు. This is what we want to encourage you this today. ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సాహపరుచుకున్న విషయం ఇదే Have అండి. faith in the Lord. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండుడి. Oh, we know you're having challenges in your life. మాకు తెలుసు మీ జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. You might lost your loved one.
మీ ప్రియులను మీరు కోల్పోయి ఉన్నారు. You might be pressed down with many struggles in your life. బహుశా అనేకమైన శ్రమల చేత మీరు ఒత్తిడికి Oh, గురవుతున్నారు. unexpected things would happen to you. బహుశా మీరు ఏమి అనుకున్నవి కూడా జరగకుండా But don't ఉన్నావేమో. lose your faith. కానీ విశ్వాసాన్ని కోల్పోకండి. Don't lose your faith. విశ్వాసమును కోల్పోమాకండి. Stand firm in your మీ faith. విశ్వాసమందు స్థిరులై ఉండుడి. Because Bible tells, మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం అంటా ఉంది. at that time many will turn away from the faith and will betray and hate each other. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. It says many will turn away from the faith. అక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే అనేకులు వారి విశ్వాసములో నుంచి తొలగిపోతారు. This is the sign of the end days. ఇది అంత్యకాల సూచనగా And కనబడతా these are ఉంది. the words of Jesus. ఇవి యేసు పలికిన మాటలండి. He said like this, ఆయన ఏమన్నాడో a చూడండి. day going to come, ఒక దినం రాబోతున్నది. people going to turn away from the faith. ప్రజలు వారి విశ్వాసములో నుంచి తొలగిపోతారు. Who said we live by faith? మరి మేము విశ్వాసములోనే బ్రతుకుతామని ఎవరైతే Who అంటారో, started the journey through faith? విశ్వాస ప్రయాణాన్ని ఎవరైతే ఆరంభించారో, Even they preached about great sermons about faith. గొప్ప గొప్ప ప్రసంగాలు విశ్వాసమును గురించి చెప్పిన వారే But in the last days, అంత్యకాలము యందు they turn away from the faith. ఆ విశ్వాసము నుంచి వారు తొలగిపోతారు. Jesus is warning everyone, saying that be God on your faith. ఇదిగో అందుకే యేసు మనందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. మీ యొక్క విశ్వాసమందు మీరు మెలకువగా ఉండుడి. The word of God tells, stay strong. ఇదిగో దేవుని వాక్యం అంటుంది మీరు బలవంతులై ఉండుడి. What is the reason why people turn away from the faith? అయితే గమనించండి, ఎందుకు అసలు ప్రజలు విశ్వాసం నుంచి తొలగిపోతారు? When we read verse 11, 11వ వచనం చదివితే, many false prophets will appear and deceive many people. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువురిని మోసపరుస్తారు. The reason why people are turning away from the faith is, చూడండి, ఎందుకు ప్రజలు విశ్వాసం నుంచి తొలగిపోతారంటే, lot of false prophets have come. అనేకమైన అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. Lot of false preachers have come. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు. They don't know what they are preaching. వారు ఏం ప్రసంగిస్తున్నారో కూడా వారికి There తెలియదు. is a new doctrine every day. ప్రతి రోజు కూడా ఒక కొత్త సిద్ధాంతాన్ని And the పుట్టుకొస్తున్నాయి. word of God tells, అయితే దేవుని వాక్యం అంటుంది, whatever they speak are smoothing to our ears. ఇదిగో వారు ఏవైతే మాట్లాడతారో అవన్నీ కూడా మన చెవులకు ఇంపుగా And ఉంటాయంట. people are craving to hear those words. అయితే వాటన్నిటిని కూడా ప్రజలు ఎంతో ఆతృతతో వింటారంట. Just like motivating them. వారిని ప్రేరేపించేలా ఉంటాయంట అవి. But when trouble comes to them, కానీ వారికి ఏదైనా శ్రమ వస్తే, but when the faith is tested, కానీ వారి విశ్వాసం ఎప్పుడైనా that పరీక్షించబడితే, is how they are being turning away from the faith. వారు ఉన్న పాటున విశ్వాసంలో నుంచి తొలగిపోతారండి. I want to warn you all, everyone ఈ today. రోజు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను Be హెచ్చరించాను. very careful what you మీరు hear. ఏం వింటున్నారో జాగ్రత్త వహించండి. Not every sermons are based on God's ఇదిగో word. ప్రతి ప్రసంగము కూడా దేవుని వాక్య ఆధారముగా లేదండి. Don't just blindly seek them, search them. గుడ్డిగా వాటిని వెతకండి, వాటిని నమ్మమాకండి. Don't blindly follow them. గుడ్డిగా వాటిని అనుసరించకండి. Check the word of God. దేవుని వాక్యాన్ని పరీక్షించండి. What you heard and what is the word of God, check it again and again. మీరు ఏదైతే వింటున్నారో అందులో అది ఆ వాక్యంలో ఉందా లేదా అని దేవుని వాక్యాన్ని పరిశీలించి చూడండి. Or else you will be carried away. లేదంటే మీరు తొలగిపోతారండి. A lot of false preachers have come. ఎందుకంటే అనేక అబద్ధ బోధకులు వస్తున్నారు. They say we are prophets. వారు అంటున్నారు మేము ప్రవక్తలమని. We can tell everything what happening to ఏం you. జరగబోతుందో, నీకు ఏం జరుగుతుందో అంతా చెప్తాం అంటున్నారు. Don't even believe if angel giving you prophecy, that prophecy is not based on God's word. అయితే గమనించండి, ఒక దేవదూత వచ్చి మీకు ఒక ప్రవచనము చెప్పినా సరే ఆ ప్రవచనము దేవుని వాక్యంతో సరితూగకపోతే అది ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. If it is not right with God's word, don't believe those things. దేవుని వాక్యముతో ఆ ప్రవచనము సరితూగకపోతే దాన్ని నమ్మమాకండి. Don't deceive yourself. మిమ్మల్ని మీరు మోసము చేసుకోకండి. Stand firm in your మీ faith. విశ్వాసమందు స్థిరులై ఉండుడి. And the second reason why people are turning away from the faith is, ఎందుకు విశ్వాసములో నుంచి ప్రజలు తొలగిపోతున్నారంటే దానికి రెండవ కారణము, verse 12 says, 12వ వచనం అంటుంది, because of the increase of wickedness, అక్రమము విస్తరించుట చేత అని బైబిల్ అంటుంది. the love of most of them will grow cold. ఇదిగో అనేకుల ప్రేమ చల్లారుతాంది. Everywhere we see the lot of wickedness have come out. చూడండి, మనం ఎక్కడ చూసినా కూడా ఎంతో అక్రమము దుష్టత్వమే కనబడుతుందండి. People are filled with filthiness in the life. ఈ రోజుల్లో జీవితాల్లో అనేకులు ప్రజలు దుష్టత్వముతో వాటిని Lot of నింపుకుంటున్నారు. crime is coming out. ఎంతో విధమైన మరి శిక్షా విధమైన ఎన్నో క్రోధమైన కార్యాలు జరుగుతున్నాయి. There are few news we can't even digest those news. చూడండి, కొన్ని వార్తల్ని మనం జీర్ణం చేసుకోలేనంత హీనంగా ఉన్నాయి. Such a wicked things are happening చూడండి, around అంత us. ఘోరమైన దుష్ట
కార్యములు నెలకొంటా ఉన్నాయి. This is the reason people are turning away from the faith. ఈ కారణముల చేత ప్రజలు వారి విశ్వాసముల నుంచి తొలగిపోతా ఉన్నారు. But I want you to look at verse 13. కానీ మీరందరూ కూడా 13వ వచనం వైపు చూడండి. 24 verse 13 says, 24:13 వచనం but అంటుంది, who stands firm to the end will be saved. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. Who will stand firm in the faith will be saved. ఇదిగో విశ్వాసములో ఎవరైతే స్థిరముగా ఉంటారో వారు రక్షించబడతారు. We have to be strong in our faith. మన విశ్వాసములో మనము బలవంతులమై ఉండాలి. Though the size of the faith might be like mustard seed, బహుశా మన యొక్క విశ్వాసం ఆవగింజంతే ఉండవచ్చు. we have to be firm in that. వాటిలో మనము స్థిరంగా ఉండాలి. Know what you believe. మీరు ఏం నమ్ముతున్నారో తెలుసుకోవాలి. Know what convictions you have. మీకు ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయో వాటిని ఎన్నుకోవాలి. Let your belief and conviction be based on God's word. గమనించండి, మీ యొక్క నమ్మకాలు మీ యొక్క ఒప్పుదలన్నిటి కూడా దేవుని వాక్యంతో సరితూగాలి. Let your foundation of your life be built on God's word. మీ జీవిత పునాదులు దేవుని వాక్యం మీదనే మీరు ఆధారము Your చేసుకోవాలి. first priority should be on God's word. గమనించండి, మీ మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యమునకే ఇవ్వాలి. This will edify our faith. మన విశ్వాసాన్ని ఇది సరిచేస్తుంది. It will help us to grow in faith. మన విశ్వాసములో మనం పెంపొందేలా అది మనకు దోహదపడుతుంది. Your faith will grow when we hear the message of God's word. దేవుని వాక్యమానుసారమైన మరి ప్రసంగం విన్నప్పుడు మీ విశ్వాసం ఎదుగుతుందండి. Whatever may come on your life, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా don't give up on your faith. మీ విశ్వాసాన్ని వదులుకోకండి. Stand strong, stand firm in your faith. మీ యొక్క విశ్వాసములో బలవంతుడై స్థిరముగా ఉండండి. That's what word of God tells. అందుకే దేవుని వాక్యం అంటా If ఉన్నది, Son of Man come back to earth, will he find faith in mankind? ఇదిగో మనుష్య కుమారుడు తిరిగి భూలోకమునకు వచ్చినప్పుడు మనుషులలో ఆయన విశ్వాసమును కనుగొనునా అని వాక్యం అంటుంది. Many of us will turn back from the faith. ఇదిగో మనలో అనేకులు విశ్వాసములో నుంచి తొలగిపోతారేమో. I want to encourage you by telling why faith is important to us. మనకు విశ్వాసం అసలు ఎందుకు ప్రాముఖ్యము అనేది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. Turn in Bibles with us to book of Romans chapter 5 verse 1. రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనానికి అందరం వెళ్దామా? Chapter 5 verse 1. 5వ అధ్యాయము మొదటి వచనము. The words talk about, therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. అక్కడ వాక్యము చెప్తున్న విషయం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. Oh, we've been justified by faith. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. We all have fallen down by God's glory. దేవుని మహిమలో నుంచి అందరము కూడా తొలగిపోయి ఉన్నాము. We have lost God's glory. దేవుని మహిమను మనం కోల్పోయాము. Oh, man have sinned and lost God's grace and glory. మానవుడు పాపము చేసి దేవుని యొక్క ఉన్నత మహిమను తన యొక్క మరి చిత్తాన్ని కోల్పోయి That's ఉన్నాడు. what the verse says. అందుకే వాక్యం అంటున్నది, We have been made peace with God. దేవునితో తిరిగి మనము సమాధానపరచబడ్డాము. We were sinners, మనం పాపులమే, filled with sinners. పాపములతో నింపబడ్డాము. We were gone astray from the మనం Lord. దేవుని నుంచి దూరంగా పారిపోయాము. Our sins couldn't get forgiven. మన యొక్క పాపములు క్షమించబడినంత ఘోరంగా మారాయి. Only by Jesus. కానీ కేవలము యేసయ్య కారణము Only చేత, by the blood of Jesus. కానీ యేసు చిందించిన Our రక్తము ద్వారా sins have been washed away. మన యొక్క ఘోర పాపాలన్నీ కడగబడ్డాయి. Once we were alien, ఒకప్పుడు మనము పరజనులముగా now ఉన్నాము. we are child of God. కానీ ఇప్పుడైతే దేవుని పిల్లలమై Now ఉన్నాము. once you were filled with wickedness, ఒకప్పుడు మీరు దుష్టత్వములో నిండుకొని ఉన్నారు. but now we are called righteous. కానీ ఇప్పుడు మీరు నీతిమంతులని Oh, పిలువబడుతున్నారు. once we were sinners, ఒకప్పుడు మనం పాపులమై but ఉన్నాం. now we are holy generation. కానీ ఇప్పుడు మనం పరిశుద్ధ జనాంగమై We ఉన్నాము. have been justified. మనము నీతిమంతులమయ్యామండి. We have been justified. మనము నీతిమంతులముగా మారి It's ఉన్నాము. only through faith you've been justified. చూడండి, కేవలం విశ్వాసము ద్వారానే మీరు నీతిమంతులయ్యారు. Justify us. చూడండి, కేవలం విశ్వాసమే మనం నీతిమంతులుగా చేస్తుంది. Oh, without this faith, చూడండి, ఈ విశ్వాసము లేకుండా we would have still lived in sickness, or we would have still lived in sin. మనం ఇంకను పాపములోనే ఉండిపోయేవారమండి. Without this faith, we could have still lived in sin. ఈ విశ్వాసము లేనట్లయితే మనం ఇంకా పాపములోనే పడి ఉండేవారము. But Jesus has made us peace with God. అయితే గమనించండి, యేసు మనందరినీ దేవునితో That is సమాధానపరుచున్నాడు. why faith is very important in అందుకే life. మన జీవితాల్లో విశ్వాసం అనేది ఎంతో ప్రధానమైనది. And the second thing, అయితే రెండో విషయము, Romans chapter 4 verse 5 says, రోమ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అంటుంది, however, to the man who does not work but trusts God, who justifies the wicked, his faith is credited as righteousness. పని చేయక
భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. The word talks about Abraham. ఇక్కడ అబ్రహామును గూర్చి ఈ వాక్యం చెప్తా When ఉన్నది. a man works, ఒక మనిషి పని చేసినప్పుడు his wages are credited to his life. చూడండి, తన యొక్క జీతము తన జీవితానికి మరి జత చేయబడతాయి. But in the same way, కానీ అదే రీతిగా when a man lives righteous life, ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించినప్పుడు so it's commonly he can be credited, he can be called as righteous. ఆ వ్యక్తిని మరి భక్తిగా ఉన్న వ్యక్తిని మరి నీతిమంతుడిగా చెప్పగలుగుతాం. But by our deeds we cannot be made righteous. అయితే ఆలోచించండి, మన క్రియల ద్వారా మనం ఎన్నటికీ నీతిమంతులం కాలేము. That's what it says. అందుకే వాక్యం As ఏమంటుందో చూడండి. Abraham had faith in the Lord, అబ్రహాము దేవుని యందు విశ్వాసం as he ఉంచును, trusted God, అతడు దేవుని నమ్మిన రీతిగా and that faith credited him as the righteousness one. ఇదిగో ఆ విశ్వాసము అతన్ని నీతిమంతునిగా తీర్చింది. He was idol worshipper, అతడు ఒక విగ్రహారాధికుడు అండి. never known God, అసలు దేవుణ్ణి ఎరిగిన వాడే కాదు, doesn't even know God's name. దేవుని పేరు కూడా తెలియదు When God అతనికి. called him, దేవుడు ఎప్పుడైతే తనను పిలిచాడో doesn't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Only through faith కేవలం విశ్వాసం he ద్వారానే had blindly believed in God. గుడ్డిగా దేవుని నమ్మాడండి. He left everything అన్ని వదులుకున్నాడు. and went to the place where God was leading him. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తున్నాడు. That belief, ఆ నమ్మకము, that trust, ఆ విశ్వాసము, that faith, ఆ విశ్వాసము it credited to him as he called him as a righteous man, అతన్ని నీతిమంతునిగా పిలిచి ఉన్నది. and he was made righteous. మరియు అతడు నీతిమంతుడిగా All his తీర్చబడ్డాడు. weakness went away, అతని బలహీనతలన్నీ all his పోయాయి. wickedness went away. అతని యొక్క దుష్టత్వం అంతా When తొలగిపోయింది. you believe in Jesus, మీరు యేసునందు విశ్వాసం when you ఉంచినప్పుడు, accept him as a personal savior, మీరు ఆయనను మీ సొంత రక్షకునిగా when you అంగీకరించినప్పుడు, follow and obey his commands, మీరు ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి you are నడిచినప్పుడు made righteousness in Jesus. యేసునందు మీరు నీతిమంతులుగా You are తీర్చబడుతున్నారు. called righteousness one. మీరు నీతిమంతులుగా And పిలువబడుతున్నారు. it's possible only through faith. గమనించండి, ఇవన్నీ కూడా కేవలం విశ్వాసం When ద్వారానే you trust కలుగుతాయి. him, when you believe in him, మీరు ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు you made righteous in Christ. మీరు క్రీస్తునందు నీతిమంతులు So అవుతున్నారు. when you made righteousness in Christ, అయితే మీరు క్రీస్తునందు నీతిమంతులైనప్పుడు, when Father sees you, తండ్రి మిమ్మల్ని చూసినప్పుడు he will not see you. మిమ్మల్ని చూడడిక He will see the image of Christ in you. మీ అందున్న క్రీస్తు స్వరూప్యాన్ని ఆయన చూస్తాడు. Because we are made whole in the image of Christ. ఎందుకంటే మనము యేసుక్రీస్తు యొక్క స్వరూప్యమందు పరిపూర్ణమై That ఉన్నాము. is how we are called a righteousness one. అందుకే మనం అందరం కూడా నీతిమంతులము అని And పిలువబడుతున్నాం. it is done only through faith in God. అయితే ఇవన్నీ కూడా దేవుని అందించిన విశ్వాస మూలాన And కలుగుతున్నాయి. the third thing, మూడోది, why faith is important. విశ్వాసం ఎందుకు Romans ప్రాముఖ్యమైందంటే, chapter 1 verse 17. మొదటి అధ్యాయం 17వ For వచనము, the gospel of righteousness from God is revealed, a righteousness that is by faith from the first to last, just as it is written, a righteousness will live by faith. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. It has been revealed to us అది చెప్పబడతా ఉంది, అది మన ద్వారా from బయలుపరచబడుతుంది. the beginning to the last. మరి మొదటి నుంచి అంతం వరకు The righteousness will live by faith. ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. The just will live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. Bible tells, బైబిల్ అంటుందండి, whatever the work of righteousness, the Lord will bless him. ఇదిగో నీతిమంతుడు ఏమి చేసినా కూడా అతని చేతి పనులన్నిటిని ఆయన దీవిస్తాడు. There are many blessings in Bible about righteousness. నీతిమంతుని గురించిన దీవెనలు ఎన్నో ఉన్నాయండి. Because he will not live by his ability, he lives by faith. ఎందుకంటే అతడు తన శక్తి సామర్థ్యములతో బ్రతకడు, కానీ అతడు విశ్వాసంతో బ్రతుకుతాడు. That's what Paul says. అందుకే పౌలు అంటున్నాడు, We live by faith, not by what we see. మేము వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుస్తున్నాం అంటున్నాడు. When we live by what we see, మేము చూసేదాన్ని బట్టి నడిస్తే we can't even move further. మేము ఒక అడుగు కూడా వేయలేమన్నాడు. Those things can discourage us. ఆ విషయాలన్నీ కూడా మమ్మల్ని కృంగదీస్తాయి. Nothing is seen as the way we want to see. మేము ఎలాగైతే చూడాలనుకున్నాం, ఎలాగైతే విషయాలు కనబడాలనుకున్నా అలా కనబడవు. మాకు Everything is against us. అన్ని కూడా మాకు విరోధంగానే ఉంటాయి. That is why అందుకే we will not live by sight. మేము వెలిచూపు వలన కాక We only live by faith. మేము విశ్వాసము ద్వారా నడుస్తాము. Because
Because we know ఎందుకంటే మాకు తెలుసు God can create nothing out of something. దేవుడు శూన్యములో నుంచి దేనినైనా చేయగలిగిన సమర్థుడు. God can create everything from zero. ఇదిగో దేవుడు శూన్యములో నుంచి దేన్నైనా చేయగలిగిన వాడు. There's nothing. అక్కడ ఏది But కూడా he లేదు. can create something out of nothing. దానిలో నుంచి ఏమీ లేని దానిలో నుంచి దేనినైనా చేయగలిగిన వాడు ఆయన. This man's body was almost like dead. ఇదిగో ఈ యొక్క వ్యక్తి యొక్క శరీరము దాదాపుగా మృతతుల్యం అవుతున్నది. Oh, his wife crossed the age of childbearing. ఇదిగో ఆమె యొక్క అతని యొక్క భార్య మరి గర్భము ధరించే వయస్సును దాటిపోయింది. But they had promise of God. కానీ వారికి ఒక దేవుని That the వాగ్దానం Lord ఉంది. will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. But they see themselves. వారిని వారు The చూసుకున్నప్పుడు body was weak. వారి యొక్క శరీరం ఎంతో బలహీనంగా ఉంది. It had life. దానిలో జీవమే లేదు. But they didn't believe with what they see. కానీ వారు ఏమైతే వారి శరీరంలో కనబడుతుందో వాటిని వారు నమ్మలేదు. They were holding God's promises. వారు దేవుని వాగ్దానాలను And they చేపట్టుకున్నారు. were hoping like this. వారు ఇలా ఆశిస్తున్నారు, One day, ఒక్క దినాన God will open our womb. మా యొక్క గర్భాన్ని We దేవుడు will have తెరుస్తాడు. our own children. మాకు మాకు పుట్టిన పిల్లలే మాకుంటారు. We will have great generation to come. మా ద్వారా గొప్ప సంతానము This రాబోతుంది. is how we have to live, my dear friends. నా ప్రియ స్నేహితులారా, ఈ రీతిగా మనం బ్రతకాలండి. Oh, you might be hoping for good job. బహుశా మంచి ఉద్యోగం కొరకు మీరు ఎదురు But చూస్తున్నారేమో. you're seeing failure in your interviews. కానీ మీ ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీరు ఓడిపోతున్నారేమో. All the doors are shut for you. మీ గురించి తలుపులన్నీ వేయబడుతున్నాయేమో. Don't behave, don't live with what you see. మీరు చూస్తున్న దానితో మీరు ఆగిపోకండి. Because whenever you live by what you see, you might get discouraged. ఎందుకంటే మీకు కనబడే దాన్ని మీరు చూసారనుకోండి, దాని మీద దృష్టించడం వల్ల మీరు కృంగిపోతారు. Get hold on the promises of God. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా Don't పట్టుకోండి. lose your hope. మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణ Your కోల్పోకండి. hope will not disappoint మీ you. నిరీక్షణ మిమ్మల్ని ఎంత మాత్రం సిగ్గుపరచదు. Act as if you got job. మీకు ఉద్యోగం వచ్చినట్లే ప్రవర్తించండి. Thank God as if God gave you a better job. దేవుడు మీకు ఉత్తమమైన ఉద్యోగాన్ని ఇస్తే మీరు ఎలా వందనాలు చెల్లిస్తారో అలా వందనాలు చెల్లించండి. Praise the Lord that God gave you promotion. దేవుడు మాకు పదోన్నతిని ఇచ్చాడని రాకముందే వందనాలు చెల్లించండి. Start thanking God that God answered all your prayers. దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చాడన్న నమ్మకంతో ఆయనకు స్తుతులు స్తోత్రాలు Both చెల్లించండి. things not changing favor to you. Keep praising God. ఇదిగో మీకు అన్ని కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం మానకండి. Thank you for changing it, Lord. ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితులు మార్చుతున్నందుకు నీకు వందనాలని Thank you చెప్పండి. for giving it, Lord. ప్రభువా, అది నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. Thank you for doing it for us, Lord. మా గురించి దీన్ని చేయించినందుకు నీకు వందనాలు. Because we don't live by sight, we live by faith, Lord. ఎందుకంటే మేము మా Amen. కంటికి కనబడుతున్న వాటి ప్రకారము కాక విశ్వాసముతోనే బ్రతుకుతున్నాము. Have faith that God answered all your prayers. ఇదిగో విశ్వాసముతో బ్రతకండి, నిశ్చయముగా దేవుడు ఈ ప్రార్థనలన్నిటికీ జవాబునివ్వబోతున్నాడు. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి మహిమ That కలుగును is గాక. why the faith is important for us. చూడండి, అందు నిమిత్తమే మన ఎడల మన విశ్వాసం ఎంతో గొప్పది. And the fourth thing, నాలుగవది, book of Hebrews chapter 11 verse 6 says, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అంటుంది, without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైంట అసాధ్యము. As a child of God, begin to lead a life which is pleasing to God. దేవుని యొక్క బిడ్డలముగా మనందరం కూడా దేవుని ఇష్టపరిచే జీవితం జీవించాలి. We have to lead a life which will glorify God's name. దేవుని నామానికి మహిమ తెచ్చే జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. Because God can bear anything except getting a dishonor to his name. చూడండి, దేవుడు దేన్నైనా తట్టుకోగలుగుతాడు, కానీ ఆయన నామానికి అవమానం వస్తే మాత్రం So తట్టుకోలేడు. if you have to please him, ఒకవేళ మీరు ఆయన ఇష్టపెట్టాలనుకుంటే, Hebrews 11:6 says, ఎబ్రీ పత్రిక 11:6 అంటా ఉంది, without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. Then I understood, అప్పుడు నాకు అర్థమైంది, when I have faith, నాకు విశ్వాసం when ఉన్నప్పుడు, I move through faith, నేను విశ్వాసం ద్వారా when కదిలినప్పుడు, I act through faith, నేను విశ్వాసములో పని when I చేసినప్పుడు, live by నేను faith, విశ్వాసములో బ్రతికినప్పుడు, my Lord is pleased in me. ఇదిగో నా దేవుడు నా యందు This సంతోషిస్తాడు. is what I want to encourage you today. ఈ రోజు నేను మిమ్మల్ని If the ప్రోత్సహించాలనుకుంటున్నాను. Lord have to be well pleased with you, దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించాలంటే use your faith. మీ విశ్వాసాన్ని వాడండి. Praise the Lord. దేవునికి The స్తోత్రం. Red Sea was not divided. ఇదిగో ఆ యొక్క ఎర్ర సంద్రం రెండు పాయలు చేయబడలేదు. The Lord sent them to move
on. దేవుడు వారిని ముందుకు కదిలించడానికి పంపి ఉన్నాడు. Maybe they be waiting like us. బహుశా మన వల్లనే ఎదురు They చూస్తున్నారేమో want వారు. to see the Red Sea to be divided two parts. వారు ఆ ఎర్రసంద్రం ముందు నిల్చుండి ఇదిగో ఆ ఎర్రసంద్రం రెండు పాయలు అవ్వాలని వారు The ఆశించారేమో. moment they step down, వారు ఎప్పుడైతే ముందడుగు వేశారో the Lord said, దేవుడు అన్నాడు, why are you waiting still? మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు? Ask people to move on. ఇదిగో మీరు ముందుకు కొనసాగే ప్రజలు కదా. Just imagine with me నాతో పాటు ఊహించండి how it would be when they took the first step. ఒక ముందడుగు వేసి వారు ఉంటే ఎలా ఉండేదో ఊహించండి. They traveled their journey on the dry ground. మరి ఆరిన నేలలో వారు ప్రయాణం చేశారు That కదా. was easy for them. వారికి అది ఎంతో సులభమే. They would amazed by seeing the water standing as a wall. చూడండి మరి నీరంతా ఒక గోడ వలె ఇలా నిలిచి ఉండవి ఎంతో ఆశ్చర్యం కదా. They would say praise the Lord. దేవానికి స్తోత్రం అని ఉంటారు. They were recorded and said God did mighty miracle. బహుశా దేవుడు గొప్ప కార్యం చేశాడని రాసుకొని కూడా ఉంటారు. But the first step would be challenging for them. కానీ వారి యొక్క మొదటి అడుగు ఎంతో The సవాలుకరమైనది first step కదా. would be challenging for them. వారికి ఆ మొదటి అడుగు ఎంతో సవాలుకరమైనది. They took it by faith. కానీ విశ్వాసంతో అడిగేశారు. And I would believe God was well pleased with them. అయితే వారు ఆ అడుగు వేసినందుకు దేవుడు ఎంతో సంతోషించాడని నేను When the అనుకుంటాను. child of God moves through faith, చూడండి దేవుని యొక్క పిల్లలు విశ్వాసంతో when కదిలినప్పుడు, the child of God act through faith, దేవుని యొక్క పిల్లలు విశ్వాసములో పని that చేసినప్పుడు is what God gets amazed. అప్పుడు దేవుడు ఎంతో ఆనందానికి I లోనవుతాడు. am well pleased, my child. నా బిడ్డ నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తాను Because when అంటున్నాడు. you're moving through faith, మీరు విశ్వాసంలో కదిలినప్పుడు, when you act through faith, మీరు విశ్వాసంలో పని చేసినప్పుడు, you're just doing the things the way I am trying to do. నేను ఏం చేయాలనుకుంటున్నాను అదే నువ్వు చేస్తున్నావు నా బిడ్డ When అంటాడు you దేవుడు. act through faith, మీరు విశ్వాసంలో పని that's చేసినప్పుడు how we get connects. చూడండి దేవునితో అలా మనం కలిసిపోతాం. That's how when you and me get connects. మీరు నేను అలా కలిసిపోతామండి. When God and we can get connected, చూడండి దేవుడు మనము కలిసినప్పుడు that's how miracle will happen in our life. ఆ సమయంలోనే మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. Oh, there are 4 friends for a man. మరి ఒక వ్యక్తికి 4 స్నేహితులు Oh, ఉన్నారండి. he can't move. అతడు కదలలేడు. He was carried to the bed. అతడు మరి పరుపు మీద మోసుకొని పోబడ్డాడు. The friends heard Jesus was teaching there. ఇదిగో ఆ స్నేహితులకు వినపడింది యేసు అక్కడికి వచ్చాడు And బోధిస్తున్నాడని. the house was filled with crowd. ఆ ఇల్లంతా కూడా మందితో నింపబడి ఉంది. They couldn't carry the cot into the room. ఆ మంచంను ఎత్తుకొని ఆ యొక్క గదిలోకి అతను We తీసుకెళ్ళలేకపోయారు. all know what they did. మనందరికీ తెలుసు వారు ఏం చేశారు. They went to the top of the house. వారు ఇంటి పైకి ఎక్కారు. They removed the floor. They removed the roof there. మరి అక్కడ ఉన్న పైకప్పును వారు విప్పి And ఉన్నారు. slowly they put him down. ఆ కప్పు విప్పి మెల్లిగా యేసయ్య దగ్గరికి Do వారిని you know దించారు. what Jesus said? మీకు తెలుసా అండి యేసయ్య ఏమన్నాడు? Because of their faith, వారి విశ్వాసమును బట్టి, not the faith of sick man. ఈ యొక్క రోగి యొక్క విశ్వాసం కాదు, Because of the friend's faith, వారి యొక్క స్నేహితుని యొక్క విశ్వాసాన్ని God బట్టి healed him. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. How would Jesus be amazed to see the friends? చూడండి ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి ఎలా ఆశ్చర్యపోయాడు. They only know only one thing. We have to anyhow take this man to Jesus. వారికి తెలిసిందల్లా ఒకటే, ఏదేమైనా సరే మన స్నేహితుడిని యేసు చెంతకు తీసుకెళ్ళాలి అంతే అనుకున్నారు. That day the friends were appreciated. చూడండి ఆనాడు ఆ స్నేహితులు పొగడబడ్డారు. Move with your faith. మీ విశ్వాసంతో It కదలండి. might be very small. అది చిన్నదే కావచ్చు, But the challenges might be very big. బహుశా మీకున్న సవాళ్లు ఎంతో గొప్పగా ఉండవచ్చు. It all matters with the first step what you take. అయితే ఇవన్నీ కూడా మీరు వేయబోయే మొదటి అడుగు మీదనే ఆధారపడి I ఉన్నాయి. can give you many examples. అనేకమైన ఉదాహరణ ఇవ్వగలను. I can tell you many stories what happened to us. మా జీవితాల్లో ఏం జరిగాయి వాటన్నిటి నేను చెప్పగలను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, take the first step of faith. మీ మొదటి విశ్వాస అడుగు And వేయండి. you will see how God is pleased with you. మీతో దేవుడు ఎలా సంతోషిస్తాడో మీరు When the చూడండి. Lord is pleased with you, చూడండి దేవుడే మిమ్మల్ని బట్టి whatever సంతోషించినప్పుడు you ask, మీరు ఏం అడిగినా సరే, whatever is the heart desire, మీ యొక్క హృదయవాంఛ ఏదైనా the సరే Lord will do it. దేవుడే మీకు చేస్తాడు. The just will live by faith. నీతిమంతుడు విశ్వాసములంగా As జీవిస్తాడు. a child of God, we have to please Him. చూడండి దేవుని యొక్క పిల్లలంగా మనం ఆయనను ఇష్టపెట్టాలి. And why it is important? అయితే ఎందుకు ఇది ప్రాముఖ్యము? Turn your Bibles with us to Ephesians chapter 6 verse 16. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనానికి వెళ్దాం. I would encourage everyone to turn to this reference. మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వైపు రావాలని Chapter కోరుతున్నాను. 6 verse 16. 6వ అధ్యాయం 16వ The వచనము. verse says, ఆ వాక్యం అంటుంది, in addition to all this, take up the shield of faith, with which you can extinguish all the flaming arrow of the evil one. ఇవన్నీయుగాక
విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. The word says, take up the shield of faith. ఇక్కడ వాక్యం అంటుంది విశ్వాసం అనే డాలు పట్టుకోండి. Because the faith of the shield of faith will cover you from all the flame of fire of devil one. ఎందుకంటే విశ్వాసం అనే డాలు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా So ఆర్పివేస్తుంది. whenever the enemy trying to put arrows on you, అయితే ఎప్పుడైనా అపవాది మీ మీదికి అగ్ని బాణములు విసరడానికి ప్రయత్నిస్తే we may have word of God, a sword in the hand. మన జీవితంలో మన చేతుల్లో మరి వాక్యం అనే ఖడ్గం ఉండవచ్చు. You're trying to fight with the enemy. మరి శత్రుతో పోరాడడానికి అది ఉండవచ్చు. You're మన trying to చేతుల్లో struggle in your life. మీ జీవితంలో పోరాడడానికి అది But ఉండవచ్చు. sometimes కానీ కొన్నిసార్లు the devil is too wise. కానీ అపవాది కుయుక్తితో వస్తాడు. He'll try to throw arrow on the place where you're weak. మీరు ఎక్కడైతే బలహీనలో అక్కడికి వాడు బాణాల్ని సంధిస్తుంటాడు. He will try to target you in the place where you're very weak. మీరు ఎక్కడైతే అతి బలహీనంగా ఉంటారో అక్కడే మిమ్మల్ని వాడు గురి చూసి So when కొడతాడు. he's throwing the arrow on you, వాడు మీ మీదకి అగ్ని బాణములను విసురుతున్నప్పుడు though we have a word of God, a sword in the hand, మన చేతిలో మరి ఖడ్గమైన దేవుని వాక్యం ఉన్నప్పటికీ మరి వాడి యొక్క దాడి నుంచి to తప్పించుకుంటకు cover yourself, మిమ్మల్ని మీరు we కాపాడుకుంటకు should have the shield of faith. మనకు విశ్వాసం అనే డాలు ఉండాలండి. The shield will cover us. అయితే ఆ డాలు మనల్ని కాపాడుతుంది, కప్పుతుంది. When enemy comes against you, శత్రువు మీ మీదికి దాడి చేసినప్పుడు don't get scared. భయపడకండి, Don't get fear. భయపడకండి, Stand there, అక్కడ నిలబడండి. carrying the shield of faith. ఇదిగో విశ్వాసమైన డాలుతో నిలబడండి. Carrying the shield of faith. విశ్వాసమైన డాలును మోయండి. You might be a new believer. బహుశా మీరు నూతన విశ్వాసి You ఉండొచ్చు. might be a small child. బహుశా మీరు చిన్న బిడ్డ You might be ఉండొచ్చు. weak in your spiritual life. మీ ఆత్మీయ జీవితంలో మరి బలహీనలై ఉండవచ్చు. You may not be a brave warrior also. బహుశా మీరు ప్రార్థన యోధుడు But కూడా కాకపోవచ్చు. whenever you stand with a shield of faith, అయితే గమనించండి, మీరు ఎప్పుడైతే విశ్వాసం అనే Amen. డాలుతో నిలబడతారో let me tell you, నన్ను ఈ మాట you చెప్పనివ్వండి, will scare the enemy. ఇదిగో మీరు శత్రువును భయపెడతారు. He'll get scared. ఇదిగో అపవాది మిమ్మల్ని చూసి భయపడిపోతాడు. Because he know the power of faith. ఎందుకంటే వాడికి విశ్వాసం యొక్క బలం ఏంటో శక్తి ఏంటో తెలుసు. He know very well, child of God, when they stand with faith, they can move mountains. ఇదిగో వాడికి బాగా తెలుసు, ఒక దేవుని బిడ్డ గనుక విశ్వాసంతో నిలబడితే ఆ విశ్వాసి ఎంత గొప్ప కొండనైనా కదిలించగలుగుతాడని. That is why the faith is important for us. అందుకే ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. In this pandemic situation, ఇది మరి మహమ్మారి చెలరేగుతున్న I కాలం. want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకున్నాను. Increase in your faith. మీ విశ్వాసంలో ఎదగండి. Or stretch your faith. మీ యొక్క విశ్వాసముని సాగదీయండి. Move forward with faith. మీ విశ్వాసంతో కదలండి. You may not have much finance. బహుశా మీకు మరి ఆర్థిక సంపన్నత You may లేకపోవచ్చు. not have much ability in you. మీ యొక్క జీవితంలో అధిక సామర్థ్యం But లేకపోవచ్చు. take a step of faith in your life. మీ జీవితంలో విశ్వాసపు అడుగు మీరు And వేయాలి. you will see wonder how the Lord going to lead you. మిమ్మల్ని దేవుడు నడిపించే విధానము చేత మీరు ఆశ్చర్యచకితులు Though అవుతారు. we hear many messages of faith, చూడండి, మనము విశ్వాసం గురించి అనేక వర్తమానాలు still వినవచ్చు. sometimes we get discouraged. అయినా కూడా కొన్నిసార్లు కృంగిపోతాం. Sometimes we feel, do I have faith or not? కొన్నిసార్లు అనుకుంటాం, అసలు నాకు విశ్వాసం ఉందా లేదా That's అని. why I want to teach you, tell you about 3 hindrances for the faith. అందుకే మరి విశ్వాసానికి అడ్డుగా వచ్చే 3 ఆటంకాలు ఏంటో Turn your చెప్పాలనుకున్నాను. Bibles with me to Matthew 21 verse 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనానికి రండి. Jesus replied, యేసు I బదులిస్తున్నాడు, tell you truth, నేను సత్యాన్ని if you చెప్తున్నాను, have faith, మీలో విశ్వాసము కలిగి do not doubt. సందేహింపకున్న ఎడల. Because whenever you speak the word of God, ఎందుకంటే మీరు ఎప్పుడు దేవుని వాక్యాన్ని పలికినా, whenever you pray for something, దేని గురించి అయినా ప్రార్థించినా do not doubt. మీరు సందేహించకండి. When you tell the tree to go fall on in the sea, when the mountain to go to the fall in the sea, whatever you said, you believe in that. ఇదిగో మీరు ఆ కొండ వెళ్ళి పోయి సముద్రంలో పడుతుంది అని మీరు నమ్మితే అది జరుగుతుంది. Believe whatever you pray. మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో అది నమ్మండి. And he said like this, అయితే ఆయన అంటున్నాడు, do not doubt. మీరు సందేహింపకున్న Praise ఎడల. the Lord. దేవునికి స్తోత్రం. We may pray for whole day. బహుశా దినమంతా ప్రార్థించవచ్చు. You might be praying for many years. బహుశా మీరు సంవత్సరాల తరబడి But ప్రార్థిస్తున్నారేమో. if you doubt for what you're praying, కానీ మీరు ప్రార్థించే దానిని బట్టి మీరు సందేహిస్తే, that is the hindrance, my dear friends. నా స్నేహితులారా,
సందేహం ఏమి ఆటంకంగా That is the మారుతుంది. hindrance for us. అదే మనకు ఆటంకం అవుతుంది. Sometimes when we hear this kind of sermons, కొన్నిసార్లు ఇటువంటి వర్తమానం మనం oh, వింటున్నప్పుడే our faith gets activated. మన యొక్క విశ్వాసం ఎంతో చురుకవుతుంది. We go as if we're going to do something in our life. మన జీవితంలో ఏదైనా చేస్తామన్న But ధైర్యంతో వస్తాం. when you're alone, కానీ మీరు ఒంటరి అయినప్పుడు, when you face challenge in your మీ life, జీవితంలో సవాలు వచ్చినప్పుడు don't doubt the act of God. దేవుని యొక్క క్రియను, దేవుని యొక్క కార్యాన్ని సందేహించకండి. Don't doubt whether God will do it or not. దేవుడు అసలు చేస్తాడా చేయడానికి When సందేహించమాకండి. you pray, ప్రార్థించినప్పుడు leave it to God. దేవునికి వదిలేయండి. Time will come. ఒక సమయం వస్తుంది, He will answer your prayer. ఆయనే మీ ప్రార్థనకు జవాబిస్తాడు. We should never doubt the word of God. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అనుమానించకూడదు. The second hindrance for the faith is, విశ్వాసమునకు కలిగే రెండవ ఆటంకం turn ఏంటంటే, your Bibles to Matthew chapter 6 verse 30 and 31. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాలు The చదువుకుందాం. verse says, if that is how God clothed the grass on the field, which is here today and tomorrow is thrown into the fire, will he not much more clothe you? Oh, you have little faith. Verse 31. So do not worry, saying, what shall we eat, or what shall we drink, what shall we wear? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. The verse says, వాక్యం అంటుంది, see how Lord has clothed them. చూడండి దేవుడు వారిని ఎలా అలంకరించాడో చూడండి. Today we see it, tomorrow it's thrown in ఈ fire. రోజు మనకు అవి కనబడతాయి, రేపటి దినాన్ని ఎండిపోయి అగ్నిలో If God పారవేయబడతాయి. can clothe them, చూడండి దేవుడు వాటినే అంతగా how అలంకరిస్తే, much more God can clothe you? చూడండి దేవుడు ఇంకా మిమ్మల్ని ఎలా అలంకరిస్తాడు. So do not say కానీ ఇలా what చెప్పకండి, we eat, ఏం తింటాము, what we wear, అయ్యో ఏం what కట్టుకుంటాము, we drink. అయ్యో ఏమి త్రాగుతాము. Do not worry about these things. మీ యొక్క ఇటువంటి విషయాల గురించి చింతించకండి. The people who don't have faith already keep worrying about these things. చూడండి విశ్వాసము లేని ప్రజలు ఇటువంటి వాటి నిమిత్తము విచారిస్తారు. So second, the hindrance for the faith is విశ్వాసానికి కలిగే రెండవ ఆటంకం our ఏంటంటే, own worry. మన యొక్క సొంత చింతలే. Bible tells, do not worry about anything. బైబిల్ ఏమంటుంది చూడండి, దేని గురించి చింతించకండి, Cast all your cares on him. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. Cast all your worries on him. మీ యొక్క చింతలన్నీ కూడా, కృంగుదలన్నీ ఆయన మీద వేయండి. But we are super believers. కానీ మనం ఎంత సూపర్ విశ్వాసులం అంటే, Though we trust, దేవుని నమ్మినా, though we believe, నా విశ్వాసం ఉంచిన, sometimes we don't cast the worries on Jesus. కొన్నిసార్లు మన చింతలని యేసుకు అప్పగించము. We try to carry our burdens. మన భారంలో మనమే మోస్తాం We have to అనుకుంటాం. understand this very well. దీన్ని మనం అర్థం చేసుకోవాలండి. Your own thinking, your own worry is a stumbling block for your faith. చూడండి మీ యొక్క వ్యక్తిగత చింతయే, మీ యొక్క కృంగదీసే ఆలోచనలే మీ విశ్వాసానికి ఆటంకముగా We ఉంటాయి. might do bold praise. బహుశా మీరు ప్రార్థన చేసే యోధులేమో, We might say, Lord, you will do it, Lord. ఓ ప్రభువా నీవే చేస్తావయ్యా You అనవచ్చు. can do it, Father. తండ్రి నువ్వు నాకు చేస్తావు, Everything is possible to you, Lord. నీకు అన్ని సాధ్యమే అనవచ్చు. But the point is, కానీ విషయం ఏంటంటే, after your మీ prayer, ప్రార్థన తర్వాత until you receive your answer, మీ జవాబును మీరు పొందుకునేంత వరకు, as you're holding through faith, మీరు విశ్వాసాన్ని పట్టుకొని ఉండగా, you should not worry about what you prayed, మీరు దేని గురించి ప్రార్థిస్తున్నారు దాని గురించి whether చింతించవద్దు. it will happen or not. అది జరిగినా జరగకపోయినా Don't worry. చింతించకండి. Don't worry, my dear mother. నా ప్రియ సహోదరుడా, నా తల్లి, నీవు చింతించకు. Don't worry about your children. నీ బిడ్డల గురించి చింతించకు. Don't worry about your father, mother. నీ యొక్క తల్లిదండ్రుల గురించి The చింతించకు. Lord will feed you. ఇదిగో దేవుడే మిమ్మల్ని He will పోషిస్తాడు. take care of everything, whatever you need. మీ అక్కర్లన్నీ ఆయనే చూసుకుంటాడు. Oh, you may have great needs in your life. బహుశా మీ జీవితంలో గొప్ప అవసరతలు ఉన్నాయేమో. You want to see change in your మీ life. జీవితంలో మార్పును But చూడాలనుకుంటున్నారేమో. nothing is working the way you want. కానీ మీరు అనుకున్న విధానంలో ఏమి Let జరగకపోవచ్చు. me encourage you. నన్ను ప్రోత్సాహపరచనివ్వండి. Do not worry. మీరు చింతించకండి, Do not worry. చింతించమాకండి. The worry is a hindrance for your faith. మీ చింతలు మీ విశ్వాసానికి ఆటంకాలుగా ఉన్నాయి. By worrying, చింతించుట we ద్వారా cannot add anything to our life. మన జీవితాల్లో దేన్ని కూడా జత చేసుకోలేమండి. Nothing we can add. ఏది జత చేసుకోలేము, Nothing we can change. ఏది మార్చలేము. Look చింతించి at the sparrows. ఆ యొక్క ఆ పిచ్చుకలను They చూడండి, won't sow. అవి విత్తవు, They won't reap. అవి కోయవు, But the Lord feeds them. కానీ దేవుడు వారిని The పోషిస్తున్నాడు Lord కదా. can feed them. చూడండి ఆకాశ పక్షులనే ఆ దేవుడు పోషిస్తే Will the Lord feed you? మీరు బహు శ్రేష్ఠులు కదా, ఆయన మిమ్మల్ని God పోషించలేడా? knows all your needs. దేవుడు మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. He will satisfy all your heart మీ desires. హృదయవాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. He only want to tell you this. మేము ఈ విషయం చెప్పాలనుకున్నాం. Only trust in me, my child. నా
కుమారుడా, నా బిడ్డ, నీవు నా యందు విశ్వాసం Only ఉంచు అని have faith అంటున్నాడు. in me. నా యందు విశ్వాసం ఉంచు Don't అంటున్నాడు worry ఆయన. about anything. దేని గురించి చింతించమాకు. Many times Jesus said to his believers, to his disciples, అనేక మార్లు యేసు తన శిష్యులతో చెప్పి ఉన్నాడు, do not let your heart be troubled. మీ హృదయాలను కలవరపడనివ్వవద్దు. Do not let your heart be worried. మీ హృదయాలను I will be with you. నేను మీతో ఉంటాను. That's what the Lord will tell you also. ఈ రోజు దేవుడు మనతో చెప్పాలనుకున్న విషయం కూడా అదే. Don't worry about anything. దేని గురించి చింతించకండి. I know you're worried about many things, my dear mother and father. నాకు తెలుసు నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, మీరు ఎన్నో వాటి గురించి As a చింతిస్తున్నారు. parents are worried about many things. మీరు తల్లిదండ్రులుగా ఎన్నిటినో బట్టి మదన పడుతున్నారు. Cast your case on Jesus. మీ యొక్క చింతలన్నీ యేసు మీద And పెట్టండి. he will sustain you. ఆయన మిమ్మల్ని నిలుపుతాడు. And the third hindrance for the faith is, విశ్వాసానికి కలిగే మూడవ ఆటంకము. turn your Bible with me to Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వెళ్దామా? And let's read verse 30. 30వ వచనం చదువుకుందాం. It was Peter walking on the water. అక్కడ పేతురు నీటి మీద But when he నడుస్తున్నాడు. saw the water, when he saw the wind, కానీ ఎప్పుడైతే అతడు గాలిని he చూశాడో was afraid. భయపడాడు, And he began to sink. మునిగిపోసాగాడు. Then he cried out, Lord, save me, Lord. తర్వాత అతడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. Immediately Jesus stretched out his hand and saved him. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకున్నాడు. The third hindrance for the faith is, చూడండి, విశ్వాసానికి మూడవ ఆటంకం ఏంటంటే fear. భయము. This is what happening to us in this pandemic. ఈ యొక్క మహమ్మారి కాలంలో మన జీవితంలో జరిగింది ఇదే. Most of people died not because of virus, because of fear. చూడండి, అనేకులు చనిపోయింది వైరస్ సోకి కాదండి, భయము కలిగి The చనిపోయారు. medical system can cure our disease, but they cannot cure fear. చూడండి, ఈ యొక్క వైద్యం అంతయు కూడా, వైద్య శాస్త్రం అంతయు కూడా మరి యొక్క రోగాన్ని బాగు చేయగలదు, కానీ భయాన్ని బాగు చేయలేదు. They were tested negative. వారికి నెగిటివ్ వస్తుంది, Still they lost the dead. They died. అయినా కూడా మరణిస్తారు. It was not the virus, it was the fear they had. చూడండి, వారికి కలిగిన వైరస్ ని బట్టి కాదు వారు మరణించింది, వారికి కలిగిన భయాన్ని బట్టి. Many has having mental pressure. చూడండి, మనలో అనేకులము మానసిక ఒత్తిడికి They గురవుతున్నాం. worried. వారు చింతిస్తున్నారు. What will happen to me, for my family? అయ్యో నా కుటుంబానికి ఏమైపోతుందో, What happened to my children? అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో Let me tell you. నన్ను చెప్పనివ్వండి. Do not worry, మీరు my dear brothers and చింతించకండి నా sisters. ప్రియ సహోదరి Do సహోదరులారా, not worry. చింతించకండి. Jesus even died for this disease. ఇదిగో ఈ రోగము గురించి కూడా యేసయ్య చనిపోయి ఉన్నాడు. Jesus even died for this virus. ఈ వైరస్ నిమిత్తము కూడా యేసు ఆ సిలువలో మరణించాడు. Not only this virus, ఈ వైరస్ గురించి మాత్రమే many కాదు, things going to come in coming days. ఇదిగో రాబోయే అనేక తెగుళ్ళ నిమిత్తము, But it will not touch the body of Christ. కానీ అవి ఎన్నైనా సరే అవి క్రీస్తు సంఘమును తాకలేవు. Be strong. ధైర్యము Be వహించుడి, firm in your faith. మీ విశ్వాసములో స్థిరులైయుండుడి. Don't say like this. ఇలా చెప్పకండి, What happened? I prayed for so many years. అయ్యో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను కానీ ఏమైంది God అసలు, didn't help me. దేవుడే నాకు సాయం చేయలేక. Don't get fear. Don't get to be afraid. అయితే భయపడి వణికిపోకండి. Unless Peter was looking at Jesus, ఇదిగో యేసు వైపు పేతురు చూసినంత వరకు he could at least take 2 steps. ఇదిగో అతడు 2 అడుగులు కూడా వేయలేకపోయాడు. He could take 2 steps. అతడు 2 అడుగులు వేయగలిగాడు, But when he saw the wind, కానీ గాలిని చూడగానే he was afraid. భయపడ్డాడు. It was his fear made him to sink in the water. చూడండి, తన భయమే అతన్ని నీటిలో మునిగేలా చేసింది. What is your fear today? ఈ రోజు మీ భయం ఏంటండి? What you are afraid? ఈ రోజు మీరు దేనికి వణికిపోతున్నారు? What you are so worried about? మీరు దేని గురించి బహుగా చింతిస్తున్నారు? What is your doubt today? ఈ రోజు మీ సందేహం ఏంటి? Remove these 3 hindrances in your life, మీ జీవితాల్లో నుంచి ఈ యొక్క ఆటంకాలను and తొలగించుకోండి. you will have active faith. మీకు అప్పుడు చురుకైన విశ్వాసం ఉంటుంది. Word of God said like this: దేవుని వాక్యం అంటుంది, according to your faith it will be done. మీ విశ్వాసము చేత మీకు అవి జరుగును. Then he understood, అప్పుడు నాకు అర్థమైంది, God will not move according to our needs. మన యొక్క అవసరతలను బట్టి దేవుడు మన జీవితాల్లో కదలడండి. He will move according to your faith. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కదులుతాడు. Let me tell you, according to your faith. నన్ను ఈ మాట ఖచ్చితంగా చెప్పనివ్వండి, మీ విశ్వాసమును బట్టి. How is your faith? ఈ రోజు మీ విశ్వాసం ఎలా ఉంది? One person trusted God. ఒక్క వ్యక్తి దేవుని నమ్మాడు, God saved whole family. దేవుడు ఆ కుటుంబాన్ని అంతా రక్షించాడు. That is the power of faith, my dear friends. నా ప్రియ స్నేహితులారా, విశ్వాసములో ఉన్న శక్తి అంత గొప్పది. Oh, you and faith are strong warrior. ఇదిగో మీరు విశ్వాసముతో బలమైన యోధులుగా ఉండాలి. Don't lose it.
దాన్ని It's కోల్పోకండి. a powerful weapon అది బలమైన ఆయుధం to అండి. overcome all fears, ప్రతి భయాన్ని గెలిచే ఆయుధం అది. to face tomorrow. రేపటిని ఎదుర్కొనే ఆయుధం అది. That will help you to tell you that Jesus is still alive. ఇదిగో యేసు ఇంకా సజీవుడే అని ఆ విశ్వాసం మీకు తెలుపుతున్నది. It will tell you he's your redeemer. ఆయనే విమోచకుడు అని తెలుపుతున్నది. And he will bring you out of all kind of struggles in your life. మీ జీవితంలో తలెత్తే ప్రతి శ్రమలో నుంచి ఆయన విడిపిస్తాడని May the చెప్తుంది. Lord increase your faith. మీ విశ్వాసాన్ని నేడు దేవుడు అభివృద్ధి May the Lord నొందించును గాక. stretch your faith. మీ విశ్వాసాన్ని ఆయన సాగదీయును And you గాక. will do mighty things with the faith what you have. మీ జీవితంలో ఉన్న విశ్వాసముతో మీరు బలమైన కార్యములు చేయుదురు గాక. Don't try to put you down. మిమ్మల్ని మీరు దిగజార్చుకోమాకండి. Don't ever say I can't do it. అయ్యో నేనేం చేయలేనని అణిచివేసుకోకండి. I am not worth for it. నేను దీనికి యోగ్యునే I కాదనకండి. can't buy it. నేను దాన్ని చేయలేను, I can't build it. నేను దాన్ని కట్టలేను. With our abilities we can't do it. ఇదిగో మన యొక్క సామర్థ్యంతో చేయలేము, But నిజమే. through faith we can do కానీ it. విశ్వాసముతో చేయగలము. You can move your మీ mountains. యొక్క కొండలను మీరు కదిలించగలరు. Let the word of God enrich your faith today. ఈ రోజు దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని బలపరచును గాక. Join us. I was going to pray for you. మీ గురించి నేను ప్రార్థించబోతున్నాను. Wherever you are, wherever you're watching us, మీరు ఎక్కడి నుంచి మమ్మల్ని వీక్షిస్తున్నా just join us in prayer. ప్రార్థనలో Our ఏకీభవించండి. heavenly మా Father, ప్రియ తండ్రి, we look unto you, Lord. నీ వైపు మేము Thank చూస్తున్నామయ్యా. you for speaking to us. మాతో మాట్లాడుతున్నందుకు నీకు Oh, వందనాలు. we give you glory and honor, నీకు Lord. మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. Thank you for tapping our faith today, ఈ Lord. రోజు మా విశ్వాసమును తాకుతున్నందుకు నీకు Thank you వందనాలు. for activating our faith. మా విశ్వాసాన్ని చురుకుగా చేయించినందుకు నీకు వందనాలు. Because of his faith, he was created as righteous man. ప్రభువా, విశ్వాసమును బట్టే కదా నీవు మమ్మల్ని నీతిమంతులుగా Oh, చేసి they ఉన్నావు. live by faith, Lord. ప్రభువా, వారు నీతిమంతులుగా బ్రతికి ఉన్నారు. They travel in wilderness through faith. ప్రభువా, వారు అరణ్యంలో విశ్వాసముతో నడవసాగారు. They move mountains through faith, Lord. విశ్వాసము ద్వారా వారు కొండలను కదిలించగలిగి ఉన్నారు. Oh, encourage us with the word of God today. ఓ ప్రభువా, నీ యొక్క వాక్కుతో మమ్మల్ని బలపరిచి ఉన్నావు. Increase the faith in us, Lord. ప్రభువా, మా యొక్క విశ్వాసమును బలపరచండి, అభివృద్ధి Take నొందించండి. away the fear we have, Lord. మాలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించండి. Oh, take away the doubt we have, Lord. మాలో ఉన్న ప్రతి సందేహమును We తొలగించండి. cast all the worries on us on you, Lord. ప్రభువా, మా చింతలన్నీ నీకు అర్పిస్తున్నాము. Thank you for speaking to us. మాతో మాట్లాడుతున్నందుకు Thank you నీకు for your వందనాలు. word, Lord. నీ అమూల్య వాక్కును బట్టి Be నీకు with వందనాలు. everyone. మాతో ఉండండి అయ్యా. Right now, Lord. ప్రభువా, ఇప్పుడే We pray for people who are sick right now. ఎవరైతే రోగగ్రస్తములో ఉన్నారో వారి నిమిత్తం Heal ప్రార్థిస్తున్నాం. them in the name of యేసు Jesus. పరిశుద్ధ నామములో వారిని తాకండి. Touch them from head to toe, తల Lord. మొదలుకొని అరికాలు వరకు తాకండి అయ్యా. We pray for people who are tormenting by sickness, Lord. రోగముల ద్వారా పీడించబడుతున్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Many years they are on medication, Lord. అనేక దినములుగా సంవత్సరములుగా వారు నాయనా మందులు We వాడుతున్నారు. pray you will heal them. నాయనా మేము ప్రార్థిస్తున్నాం వారిని బాగు చేయమని. A blood clot in the brain will get healed in the name of Jesus. తలలో ఉన్న ప్రభా నాయనా మరి యొక్క బ్లడ్ క్లాట్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. The tumor in the body will be healed in the name of Jesus. మీ శరీరములో ఉన్న కణుతులు యేసు నామములో కరిగిపోవును గాక. Wherever you have pain right now, the Lord is touching you. మీ శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా ఇప్పుడే దేవుడే మిమ్మల్ని తాకుతున్నాడు. Oh, suffering with gas trouble. ఇదిగో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో బాధపడతా The Lord ఉన్నారు. will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. Heaviness in your stomach, ఇదిగో ఆ యొక్క కడుపులో ఎంతో ఉబ్బరమున్నది, digestion trouble. మరి అది ఎంతో శ్రమ పెడతా ఉన్నది. In the name of Jesus, యేసు నామములో the Lord will heal you right now. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. Whatever disease we name right now, Lord. ఇప్పుడే ప్రభు ఇదిగో నాయనా ఏ పేర్లైతే ఆ రోగాలకు మేము ఉచ్చరిస్తున్నామో We pray you will touch in the name of Jesus. యేసు నామములో వారిని తాకుమని Your ప్రార్థిస్తున్నాను. mighty hand will touch them, Lord. నీ బలమైన హస్తం వారిని All తాకును the గాక. sickness will live in the name of Jesus. ప్రతి రోగం అది ఏ పేరుతో ఉన్నదైనా యేసు నామములో అవి తొలగిపోవును గాక. People who have pain in the knees, Lord. ప్రభువా మరి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు. They have severe pain in the knees. ప్రభువా వారి మోకాళ్ళలో ఎంతో ఘోరమైన Oh, నొప్పి ఉంది. couldn't stand and walk, Lord. ప్రభువా వారు నిలబడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. Touch their knees, Lord. వారి యొక్క మోకాళ్ళని ఇప్పుడే తాకండి అయ్యా. A burning sensation under the feet, Lord. ప్రభువా అరికాలు పాదముల కింద మరి ఎంతో నాయనా మంట పుడతా A ఉన్నది. burning sensation. ఆ మంట పుడతా ఉన్నది Right ప్రభువా. now, heal in the name of Jesus. అరికాళ్ళ మంటలను నీవు స్వస్థపరుస్తున్నందుకు A నీకు వందనాలు. severe migraine headache, Lord. నాయనా మరి మైగ్రేన్ తలనొప్పిని ఎంతో
దూరముగా ఉన్నది. One side headache, Lord. ఒక వైపున తలనొప్పి They feel బాధపడుతున్నారు so ప్రభు. heavy in the body. వారి శరీరంలో ఎంతో భారముతో వారు ఉన్నారు. Heal in the name of Jesus. యేసు నామములో వారిని బాగు చేయండి అయ్యా. According to your glorious riches, satisfy all the needs they have, Lord. తండ్రి నీ యొక్క మహిమ ఐశ్వర్యం చొప్పున వారి ప్రతి హృదయ వాంఛను తీర్చండి. Bless them abundantly, Father. సమృద్ధిగా వారిని We దీవించండి. pray the third wave will not touch our children, Lord. తండ్రి ఆ యొక్క థర్డ్ వేవ్ మా పిల్లలను తాకకుండును గాక అని Cover our ప్రార్థిస్తున్నాం. children with your power, Lord, with your blood, Lord. మా పిల్లలందరినీ కూడా నీ యొక్క పరిశుద్ధాత్మతో నీ పరిశుద్ధ రక్తముతో కప్పండి అయ్యా. Thank you, Jesus. యేసు నీకు Oh, వందనాలు. we give you glory and honor. నీకే సమస్త మహిమ In ఘనత the mighty చెల్లిస్తున్నాం. name of Lord Savior Jesus, we ask, Lord. గనుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ Amen. ఆమేన్. Check your bodies. మీ యొక్క శరీరములను పరీక్షించుకోండి. The Lord will touch you. దేవుడు మిమ్మల్ని తాకాడు. We hope the presence of God has filled your house. నిశ్చయముగా మేము నమ్ముతున్నాము దేవుని యొక్క సన్నిధి మీ గృహాల్లో ఉన్నది. And share your testimony with us. మాతో పాటు మీ సాక్ష్యాన్ని పంచుకోండి. And as we're going to sing a song, ఒక పాట పాడబోతుండగా it's the time for us to honor God with the offering and tithes. మన యొక్క కానుకలు దశమ భాగాలు చెల్లించి దేవుని ఘనపరిచే సమయం ఇది. It doesn't matter how much you give to God. దేవునికి మీరు ఎంత ఇస్తున్నారు అనేది పెద్ద విషయం It కాదండి. matters how you give to God. మీరు దేవునికి ఎలా ఇస్తున్నారు అనేది విషయం. Oh, you may have a specific need. బహుశా మీకు ఒక ప్రత్యేకమైన అవసరత ఉండవచ్చు. Sow a seed of faith. విశ్వాసముతో ఒక విత్తనాన్ని వేయండి. Oh, sow a seed with faith. విశ్వాసముతో ఒక విత్తనం And వేయండి. God will honor your seed. మీ విత్తనాన్ని దేవుడు ఘనపరుస్తాడు. And God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎంతగానో దీవించబడ్డారని నమ్ముతున్నాం. నిజముగా దేవుడు మనల్ని బలపరుచున్నాడు. మన విశ్వాసమును ఎదిగింప చేయడానికి ఆయనే మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిజంగా అక్కరలో పరిస్థితిని బట్టి సమయానుకూలంగా మాట్లాడే జ్ఞానవంతుడు. ఆయన జ్ఞాని అయిన దేవుడు. కాబట్టి ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరము కూడా మరి కానుకలు సమర్పించి ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ఈ పాట పాడుతూ మరి దేవునికి ఘనమైన కానుకలను మనం అర్పిద్దాం. మరి దేవునికి ఇచ్చట మంచిది గనక, మరి దేవుని రాజ్యం మీ ద్వారా విస్తరిస్తుంది కనుక అందరం కూడా కలిసి దేవుని రాజ్యాన్ని నిర్మిద్దాం. మనని దేవుడు దీవించిన విధానంలోనే ఆ దీవెనలో నుంచి ప్రభువు యొక్క పరిచర్యలో మన కానుకలను సమర్పిద్దాం. ఈ పాట పాడుతూ దేవునికి కానుకలు చెల్లిద్దాం. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరం చప్పలు కొట్టి పాడదామా? ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక,
నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. Join us as we're going to have a word of prayer and wind up the service. మరి ముగింపు ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించండి, ప్రార్థించి ముగించుకుందాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, మా ప్రియ పరలోకపు thank you for తండ్రి, speaking to us, Lord. నీవు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు వందనాలు. Thank you for encouraging us today. ఈ రోజు మమ్మల్ని బలపరిచి ఉన్నందుకు నీకు Help us to వందనాలు. have faith, Lord. తండ్రి, మేము విశ్వాసముతో ఉండే కృపనివ్వండి. Active faith, Lord. ప్రభు, సజీవమైన Oh, విశ్వాసం, where we can face all the challenges in our life. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ని ఎదుర్కొనే విశ్వాసం ఇవ్వండి. Thank you for touching and healing everyone, తండ్రి, Lord. ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరిచినందుకు నీకే we వందనాలు. pray for the offerings and tithes, Lord. తండ్రి, కానుకలు దశమ భాగముల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Bless the hands of given, Father. తండ్రి, నీ యొక్క నాయన నీకు సమర్పించిన ప్రతి హస్తాన్ని దీవించండి. How much have they gave it to you, Lord? తండ్రి, వారు ఎంత నీకు ఇచ్చినా సరే Oh, bless them back in double portion. వారిని రెండంతలుగా తిరిగి దీవించండి As అయ్యా. we use this offering in ministry, నీ పరిచర్యలో ఆ కానుకలను మేము వాడుతుండగా satisfy all their heart desires, Lord. తండ్రి, వారి యొక్క హృదయ వాంఛలు అన్నీ తీర్చండి. Thank you for everything, Father. సమస్తమును బట్టి నీకు Oh, we give you వందనాలు. glory and honor. నీకే మహిమ ఘనత We చెల్లిస్తూ surrender everyone into your hands, ప్రతి Lord. ఒక్కరిని హస్తాలకు Every అప్పగిస్తున్నాను. our church members into your hands, Father. నాయన, మా సంఘస్థుల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని నీ హస్తాలకు Protect అప్పగిస్తున్నాను. protect them, Lord. వారిని కాపాడండి, Keep them away భద్రపరచండి. from all evil, Lord. ప్రతి దుష్టత్వము నుంచి వారిని As కాపాడండి. we meet till next week, Lord, తండ్రి, మరుసటి వారం మేము కలుసుకునేంత let వరకు your presence be with us. నీ సన్నిధి మాకు We తోడుగా give you ఉండును glory and గాక. honor, Lord. నీకే మహిమ ఘనత In the చెల్లిస్తూ mighty name of Lord Savior Jesus, we ask. యేసు ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. May the love of Father, తండ్రి అయిన దేవుని ప్రేమ, the grace of Jesus, యేసుక్రీస్తు యొక్క కృప, and the fellowship of Holy Spirit పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య be సహవాసము with you now and forever. ఇప్పుడును ఎల్లప్పుడును మీ అందరికీ తోడైనను గాక. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం Hope you are కలుగును blessed by గాక. the service today. ఈ రోజు ఆరాధన ద్వారా మీరు దీవించబడ్డారని Do నమ్ముతున్నాను. share your experience with us. మీ యొక్క అనుభవాలు మాతో పాటు పంచుకోండి. Do subscribe our channel. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ Share it చేయండి. with your family and friends. మీ యొక్క స్నేహితులతో బంధువులతో And పంచుకోండి. thank you for supporting us with your praise and offerings. మీ యొక్క ప్రార్థనల చేత మరియు మీ యొక్క అర్పణల ద్వారా మాకు సహకరిస్తున్నందుకు మీకు We వందనాలు. are so encouraged by our testimonies. మీ యొక్క సాక్ష్యముల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. Stay safe. God bless you. మీరు క్షేమముగా ఉండండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించును గాక.